అనే భ్రమలో బెతుకుతుంది. మేం సంపాదిస్తున్నా నీ మాట నేనెందుకు వినాలి అని చీటికి మాటికి వేలెత్తి చూపిస్తుంది. దరిద్రం కొద్దీ ఆమె జీతం గనక భర్త కంటే ₹1 ఎక్కువుందనుకో, ఇక ఆ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. నేను వేసుకునే బట్టలు, తాగే నీళ్లు నా సొంత డబ్బులు. నువ్వు నా మీద ఖర్చు పెట్టినా నాదే ఎక్కువుంటుంది అని ప్రతిక్షణం భర్తను తన కాళాలి కింద చెప్పుల్లా చూస్తుంది. చివరికి ఏ స్థాయికి వెళ్తారంటే, నేను తినే తిండి నా సొంత డబ్బులు, నీ దయాదాక్షిణ్యాలు నాకక్కర్లేదు అని మొగుడి ఆత్మగౌరవాన్ని బజార్లో పడేస్తారు. ఇలాంటి వాళ్లకు సంపాదన అనేది ఒక ఆధారం కాదు, అదొక అహంకారం. కాని నిజం చెప్పనా, ఉద్యోగం చేసే భార్య కంటే ఉద్యోగం చేయని గృహిణే 100 రెట్లు మిన్న. పొద్దున నువ్వు ఆఫీస్కి వెళ్లేటప్పుడు తను భార్యననే విషయం మర్చిపోయి ఒక తల్లిలా నీ వెనుక పరిగెత్తుకుంటూ వస్తుంది. నీ టిఫిన్ బాక్స్ దగ్గర్నుండి నీ బూట్ల వరకు అన్నీ తనే చూసుకుంటుంది. ఆఫీస్లో బాస్ తిట్టినా టెన్షన్తో నువ్వింటికి రాగానే గడప దగ్గర ఆమె ఇచ్చే ఆ చిన్న చిరునవ్వు కోట్లిస్తే దొరుకుతుందా? నువ్వు సోఫాలో కూర్చుంటే మీకు చెప్పకుండానే నీకు కావాల్సినవి నీ చేతికి అందిస్తుంది. ఎందుకంటే ఆమెకు నువ్వే ప్రపంచం. అదే ఉద్యోగం చేసే అమ్మాయైతే ఇంటికొచ్చిన ఆఫీస్ ముచ్చట్లే, ఆఫీస్ టెన్షన్లే. తనే అలిసిపోయి వస్తే ఇక నిన్నేం చూసుకుంటుంది? డబ్బు వెనకాల పరిగెడుతూ మనల్ని అపురూపంగా చూసుకునే అమ్మలాంటి భార్యని మనం మిస్ అవుతున్నాం. Download ShareChat.